రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నశించాలి నశించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి నశించాలి 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 కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి నశించాలి నశించాలి సీఎం డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ సిగ్గు కేసీఆర్ గారికి సిగ్గు ఇవ్వడం సిగ్గు 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 కేసీఆర్ గారికి సిగ్గు ఇవ్వడం సిగ్గు 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 తెలంగాణ ప్రాంతానికి సిగ్గు ఇవ్వడం సిగ్గు కాలేజీల వాళ్ళకి సిగ్గు ఇవ్వడం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరీశ్వర నాయకత్వం హరీశ్వర నాయకత్వం సిగ్గు కేసీఆర్ గారికి సిగ్గు ఇవ్వడం నశించాలి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కావు కావు కాకి కావు 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 కాకి కావు సిక్కి సిక్కి వందండి కేసీఆర్ హరీశ్రావు గారు పెట్టారు కేసీఆర్ హరీశ్రావు గారు పెట్టే అక్రమ కేసులు పెట్టలే ఉపసంహరించుకోవాలి కేసీఆర్ తోటి 420 హామీలతోటి ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అయితే తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసమర్థ పాలనను తప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావుల పైన ఒక ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కేసును, ఒక అబద్ధపు కేసును విష ప్రచారం చేసి ఒక సిట్ అనేది ఏర్పాటు చేసి ఎంక్వైరీల పేర్లతోటి కేసులు అక్రమ కేసులు బనాయించి విచారణకు పిలుస్తూ ఉన్నారు. 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి కానే కాదు రానే రాదు అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్ల కళను సాకారం చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిటీ నోటీసులు ఇవ్వడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఒక ఉద్యమకారుడి పైన ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పైన కేంద్ర మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలలో ప్రజాప్రతినిధిగా పనిచేసి ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు అందించి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పైన అభండాలు వేయడం, అపాసుపాలు చేయడం, సిగ్నల్స్ ఇవ్వడం అనేది ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇది చాలా సిగ్గుచేటు. కేసీఆర్ గారిని అవమానించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చిన్నకోడూరు మండలంలో మరి మాజీ మంత్రి హరీష్ రావు గారి పిలుపు మేరకు చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముక్త కంఠంతో ఇలా కేసీఆర్ హరీష్ రావు గారులకు సిట్ నోటీసులు ఇవ్వడం అనే విషయాన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి చేతగాని ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం వీళ్ళకు చేతనైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి, మరి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకునే దిశగా ప్రయాణం చేయాలి. కానీ ఈ రోజున అటెన్షన్ డైవర్షన్ అనేటువంటి రాజకీయాలతోటి ప్రజల దృష్టి మరించడానికి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన ఇట్లా వరుసగా మా బీఆర్ఎస్ నాయకులపైన కేసులు పెట్టి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది చేతగాని తరాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి చర్యలో భాగంగా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఈ కేసులతో ఒరిగేది లేదు. అవసరమైతే కేసీఆర్ హరీష్ రావు గారిపైనటువంటి పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకు 10 ఇంతలు ధర్నాలు, హస్తారోగాలు, అవసరమైతే జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. కానీ మేము కాపాడుకుంటాం, కేసీఆర్ హరీష్ రావు గారిని కాపాడుకుంటాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే వరకు కూడా మేము పోరాడతాము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చే వరకు మేము ప్రజల వెంట ఉంటాం.
ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం. ఎంత దూరమైనటువంటి పోతాము ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీని గద్దెదించే వరకు కూడా విశ్రమించకుండా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే విచారణ కేసీఆర్ గారు పిలిచారో తక్షణమే దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై హరీశ్ అన్న, జై కేసీఆర్, దొంగ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీలు నిలబెట్టకుండా, ఇచ్చిన హామీలు ప్రజలకు నెరవేర్చకుండా ఓన్లీ బీఆర్ఎస్ నాయకులను కానీ బీఆర్ఎస్ అధినాయకుని కానీ టార్గెట్ చేసుకుంటూ కాలం వెల్లబుస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు? తెలంగాణ తెచ్చిన మహానాయకుడు. అటువంటి వ్యక్తికి మీరు సిట్ నోటీసులు అని చెప్పేసి మానసికంగా చాలా ఇబ్బందికరంగా ఏర్పాటు చేస్తా సమస్య సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అయ్యా, నువ్వు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇస్తానటువంటి హామీలు మహిళలకు 2500 కానీ, అదేవిధంగా రైతు బంధు పెంచిస్తా అన్నటువంటి రైతు బంధే కానీ, కరెంటే కానీ అవన్నీ ఇవ్వకుండా నువ్వు సిట్టు పేరుతోని ప్రజలను మభ్యపెడితే కాలం వెళ్ళ తీసుకోవాలని చెప్పి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిరో అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ పతనం స్టార్ట్ అయిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముందు అయినా మీరు ఇచ్చినటువంటి నోటీసులు ఆ నోటీసుల జోలికి పోకుండా ఉపసంహరించుకొని అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి హామీని నిలబెట్టుకునే కార్యక్రమం చేయాలని చెప్పి ఆ దిశగా చేసే విధంగా మేము మీ ఎంబడే పడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.